హలో ఎవ్రీవన్, అందరికైతే హ్యాపీ ఉగాది. నేనైతే పచ్చడి చేద్దామని చెప్పి ఇలా అయితే మమ్మీకి హెల్ప్ చేస్తున్నాను. సో ముక్కలుగా కట్ చేసి ఆ క్రషర్లో వేసేసి క్రష్ అని అయితే క్రష్ చేసేసి దాన్ని అయితే ఒక కుండలో అయితే వేసేసి దానికి పచ్చడికి అయితే రెడీ చేస్తున్నాను అనమాట. సో ఉగాది అంటే షడ్రుచులు కాబట్టి నేను అలా అయితే మా మమ్మీ క్రష్ చేయాలంటే నేను ఎక్కువ మామిడికాయలు కట్ చేసి క్రష్ చేసేసి కొంచెం బెల్లం వేసేసి అందులో అయితే మిరియాల పొడి ఒక పించ్ వేసేసి ఇంకా అలాగే పుట్నాల పప్పు ఇచ్చారు మమ్మీ వేయమని పుట్నాల పప్పు వేసేసి సో దాని తర్వాత ఇంకొంచెం అయితే ఒక పించ్ ఆఫ్ ఇలాచీ అయితే వేసాను పౌడర్ ఇలాచీ పొడి, ఇంకా కొంచెం అయితే కొబ్బరి క్రష్ చేసి వేసాను అనమాట. సో అలా అయితే అలా వేలు పెట్టి చూపిస్తున్నాను కదా, అందులో ఏం లేదు, కాకపోతే కొబ్బరి అయితే వేసాను. ఇక్కడికి వచ్చి మా మీరకి టానిక్ వేసి ట్రీట్ ఇచ్చాను. ఇంకా మా ఆమిడాకులు కూడా కట్టేసాను అనమాట. సో ధనాధన పనులు అయిపోవాలి కాబట్టి మమ్మీకి హెల్ప్ చేస్తున్నాను. సో ఇక్కడికి వచ్చి ఈమెకి మళ్ళీ బెదిరించాను అనమాట, తినట్లేదని చెప్పి. సో తనకైతే ట్రీట్ ఇచ్చిన అయినా కూడా తినలేదు, చాలాసేపు అయిపోయిందని చెప్పి మళ్ళీ బెదిరించా. సో తనకి ఎవరైనా తీసుకుంటారంటే భయం వేస్తుంది. సో దానికి అట్లీస్ట్ భయపడన్నా తింటుందని చెప్పి నేను వచ్చి భయపెట్టిస్తున్నాను అనమాట. కోతి ముఖంది తిననే తినదు, అదిగో అలా ఈ అనడే. తర్వాత అయితే నా పక్కకి వెళ్ళిపోయింది. తర్వాత అన్నయ్య అయితే నా ఆఫీస్లో పూజ చేయమని అడిగారు. సో నేనైతే మామిడాకులు కట్టేసి సరే అని చెప్పి మమ్మీ అయితే కంకణం కట్టమన్నారనమాట. మన ఉగాది పచ్చడి కుండకి మనమైతే కడతాం కదా. సో నేనైతే ఆ కంకణం తీసుకొని దానికి ఒక పసుపు కొమ్ము ఇంకా ఒక మామిడాకు అయితే కట్టేసిన. దాని తర్వాత అయితే కుండకి అయితే మనం దీనికి 3 ముళ్ళు వేసాను అనమాట. మనం 3 ముళ్ళు వేసి దాన్ని కూడా నేనే వీడియో తీసుకొని దాని తర్వాత అయితే బొట్టు పెట్టాను. ఆ బొట్టు పెట్టిన తర్వాత మా అమ్మ అయితే ట్విస్ట్ ఏమి ఇచ్చిందంటే, నువ్వైతే పసుపు కొమ్ము అట్లా క్రాస్ అయిపోయింది, అది పసుపు కొమ్ము తిప్పి ఇటు సైడ్ బొట్టు సైడ్ అని అంటే మళ్ళీ ఆ పసుపు కొమ్ముని అయితే స్లైట్గా అలా అనేసి తిప్పేశాను. దాని తర్వాత మమ్మీ అయితే ఇదేంటి ఇలా తిక్కుగా ఉంది కదా, ఇంకొంచెం వాటర్ ఇద్దామా అంటే సరే అని చెప్పి నేను కలుపుతాతే మమ్మీ అని చెప్పి నేను కలిపేసాను అనమాట. సో బెల్లం అలాగే ఉంది మమ్మీ అని చెప్పా. అంతలోగా అయితే ఆ పసుపు కొమ్మని కదిలిచ్చమంటే అదే ఇందాక కదిలిచ్చలేదు. సో ఇప్పుడైతే పట్టుకొని కదిలిచ్చాను అనమాట, స్ట్రైట్ చేసేసాను. తర్వాత మమ్మీ వాటర్ వేసింది, ఉగాది పచ్చడి అయితే కలిపేసి అయితే మొత్తము బెల్లం కరిగే వరకు కలిపేసి దేవుడి ముందలైతే పెట్టేసి నేనైతే మళ్ళీ పక్కకు వచ్చి అన్నం కలపమంటే అన్నం కలిపేసాను. దాని తర్వాత అయితే మమ్మీకి నాకు హెడేక్ వస్తుందని చెప్పేసి నేను మమ్మీ అయితే కాసేపు అలా టీ పెట్టుకొని మమ్మీ నేనైతే టీ మీరా దగ్గరికి వెళ్ళాను. మళ్ళీ ట్రీట్ తినలేదు, అలాగే అని పడుకొని ఉంది. నేను తీసుకుంటాను ఈ ట్రీట్ అంటే నన్ను బెదిరిస్తుంది, నేను కొరుకుతా అని చెప్పి. సో పెద్ద ఏదో పెన్సిల్ పెట్టుకుని నోట్లో సిగరెట్ అలవాటు ఉన్నట్టుంది పోయిన జన్మలో. ఇక నేను అన్నయ్య అయితే ఆఫీస్కి వెళ్ళిపోతున్నాము పూజ చేద్దామని చెప్పి. సో ఇలా అయితే అన్నయ్య ఆఫీస్లో అయితే పూజ అయితే క్లీనింగ్ చేసి అంత పూజ ముగిచ్చేసుకొని అన్నయ్య నాకు కొంచెం ఓం రాయమంటే నేను ఓం రాస్తుంటే అన్నయ్య వీడియో తీశాడు. సో ఆల్మోస్ట్ అయితే ఇలా అయితే మా ఉగాది అయితే ఫినిష్ అయ్యింది ఆల్మోస్ట్. ఇంకా దాని తర్వాత ఇలా అయితే చేసి ఈ ఓం రాసేసి ఇంటికి వెళ్ళేసరికి మమ్మీ పచ్చడి భక్షాలు ఇంకా పులిహోర అయితే చేసి పెట్టింది. ఆమె అనేసి తినేసాను అనమాట. దాని తర్వాత అయితే కొద్దిసేపు రెస్ట్ తీసుకున్నాము మేము. కొద్దిసేపు రెస్ట్ తీసుకొని అయితే ఆ తర్వాత గుడికి వెళ్దామని అని అడిగితే మమ్మీ డాడీ బిజీ ఉన్నారు రాలేదు. సో నేను అన్నయ్య అయితే గుడికి వెళ్ళిపోయాము, దేవుడి దర్శనం చేసేసుకున్నామన్నమాట. అలా అయితే మా డే ఎండ్ అయిపోయింది. సో ఇలా వచ్చి అయితే ఇంటికి వచ్చి చూస్తే మీరా పడుకొని ఉంది, ప్యాంపర్ చేస్తాను. సో అంతే ఈరోజు ఇదే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.